తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నా అదృష్టం అని ఖచ్చితంగా నేను చెప్తాను, ఎందుకంటే ఓ విద్వన్ మణిని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అనేక విషయాల గురించి మాట్లాడబోతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఫైన్ ఫైన్. ఇక శ్రీ విద్యలో అంటే ఇది గురుముఖతగా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రక్రియ అన్ని ఖచ్చితంగా. అయితే మొదటి మంత్రం ఏమిటి? అసలు ఏ మంత్రంతో ప్రారంభం చేయాలండి శ్రీ విద్య? మొట్టమొదటిగా మనం గురుత్రయంతో ప్రారంభం చేస్తాం. గురుత్రయము అంటే స్వగురువు, పరమ గురువు, పరమిష్టి గురువు. హ్మ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, హ్మ్. నేను, హ్మ్. మా గురువు గారు, మా తాతగారు, ఉమ్, ఆయన గురువు గారు పరమిష్టి గురువు. అంటే స్వగురువు, పరమ గురువు, పరమిష్టి గురువు. కాబట్టి దీన్ని గురుత్రయము అని అంటారు. ఈ గురుత్రయంతోనే మనం ఈ శ్రీ విద్యను ప్రారంభం చేస్తాం. హ్మ్. దీన్ని మనం జపం చేయాలి. ఎన్నిసార్లు జపం చేయాలి, ఎలా జపం చేయాలి, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద అనుమానాలు. ఈ గురువు ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అనేవి మన మీద పూర్తిగా ప్రసరించాలి. ఆయన మన కరుణించాలి. ఆ గురువు యొక్క కరుణ గనక లేకపోతే మనకు విద్య సిద్ధించదు. అది వచ్చే చిక్కు. సిద్ధించదు. ఇప్పుడు మన స్కూల్లో తీసుకెళ్ళి పిల్లవాడిని కూర్చోబెట్టాం. మాస్టర్కి పిల్లవాడికి రిలేషను అనేది బాగుండాలి కదా. వాళ్ళిద్దరు కొట్టుకోకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ ద్వేషాలు ఉండకూడదు. అవునండి. ఆ పిల్లవాడిని గురువు గారు ఇష్టపడాలి, వాడిని లైక్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆయన దగ్గర ఉన్నటువంటి విద్య అంతా కూడా పిల్లవాడికి వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఆ గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉంటేనే ఈ విద్య అనేది మనకు సిద్ధిస్తుంది. అసలు ఏ మంత్రమైనా, మీరు త్రివిద్యలో నేర్చుకునే ఏ మంత్రమైనా మీకు ఆయన కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చెప్తామంటే సామాన్యంగా ఉంటాయి. వాళ్ళని ధ్యానం చేస్తే వాళ్ళు కరుణిస్తారు. మనం ఏం చేస్తామంటే ఒక 10,000 సార్లు ఆ మంత్రాలు చేయండి అంటాం. నేనైతే మాత్రం 10,000 సార్లు చేయమని చెప్తాను. ఈ 10,000 సార్లు అనేది ఒక లిమిటా? అదేది ఒక లిమిట్ అనేది కాదు. సామాన్యంగా ఈ లోపలే ఆ గురువు యొక్క కృప అనేది మనకు కలుగుతుంది. దానికి ఏమైనా టైం ఉంటుందండి? ఇంత సమయం లోపే 10,000 సార్లు చేయాలి అనే ఉండదు. ఉండదు. మీకు మంత్రం ఇచ్చాం. ఉమ్. రోజు 1000 చొప్పున చేస్తే 3 రోజులు పడుతుంది. అవునండి. రోజు 100 చొప్పున చేస్తే ఇంకా ఎక్కువ ఎక్కువ పడుతుంది. రోజులు పడుతుంది. అవును. 1000 చొప్పున చేస్తే 10 10 రోజుల్లో రోజుల్లో అయిపోతుంది. అయిపోతుంది. అవును. కాబట్టి మీ ఇష్టం. ఉమ్. మీరు పూర్తి చేసుకునేటప్పటికీ ఆ గురువు గారు మీకు ప్రత్యక్షం అవుతారు, సాక్షాత్కరిస్తారు. ఆ గురువు గారు ఎలా సాక్షాత్కరిస్తారు? మీ ఎదురుకుండా కూర్చొని ఉండొచ్చు. మీరు మంత్రం జపం చేస్తుంటే మీ ఎదురుకుండా కూర్చుంటారు, మీ ఎదురుకుండా నుంచుంటారు, మీతో మాట్లాడతారు, లేదా మీ కల్లో కనిపిస్తారు. ఆ గురువు గారే కనిపిస్తారా? ఆ గురువు గారే కనిపించాలి నేను లేదు. ఆ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే మీ స్వగురువు కనిపించవచ్చు, పరమ గురువు, పరమేష్ఠ గురువు, ఆ పైన ఇంకా కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరైనా కనిపించవచ్చు. వాళ్ళల్లో ఎవరైనా అంటే వాళ్ళు ఎలా వస్తారు? ఒక సన్యాసి రూపంలోనో, ఒక గురువు రూపంలోనో మనకు తెలుస్తుంది చూడంగానే. ఈయన ఎవరో పెద్ద అయినా ఒకడు వచ్చాడు. నేను ఎవరికో మంత్రం చెప్పాను నేను. అతను మంత్రం చేస్తున్నాడు. మంత్రం చేస్తున్న 4వ రోజున 4వ రోజు సాయంత్రం నాకు ఫోన్ చేశాడు. గురువుగారు ఇవాళ నాకు మంత్రం చేస్తుంటే కంచి పరమాచార్యుల వారు నాకు సాక్షాత్కరించారు. అవ్వచ్చును. ఏం అదృష్టం అండి. ఎందుకనంటే అది ఎక్కడో మనకి ఆయనతో మనకి లింక్ ఉండాలి. ఉంటుంది. మనం చెప్పలేని రాబాయి కనిపిస్తారు. ఎవరైనా కనిపించవచ్చు. కాబట్టి ఇలా వాళ్ళు కనిపిస్తారు. ఒకసారి వాళ్ళు మాట్లాడతారు. లేదు మనకేమైనా కొన్ని తెలియనటువంటి విషయాలుంటే వాళ్ళు సమాధానాలు చెప్తారు. ఏంటి ఇమాజినేషన్ అవ్వకూడదా? ఇప్పుడు ఇప్పుడు పెరియావా అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఓకే. ఒకవేళ నేనే చేస్తున్నాను అనుకోండి, ఉమ్. నా ఇమాజినేషన్ నేను ఒకవేళ ఊహిస్తున్నాను ఆయనే వచ్చినట్టు అని. ఒకవేళ అలా వస్తేనండి అది ఇమాజినేషన్ అనుకోవాలా, అనొచ్చు. నిజం ఇప్పుడు అనుకోవాలా? నేను మాట్లాడతారు అని చెప్పాను కదా. ఆ, మరి మాట్లాడటం అనేది ఇమాజినేషన్ ఆ, కాదుగా. కరెక్ట్. నేనేమనుకుంటాను అది మాట్లాడరు. మరి అప్పుడు తెలియదు కదా. ఆ, ఒకసారి నాకు ఆ. ఎప్పుడో నా నిద్దట్లోనే ఉమ్, ఎవరో తలుపు కొట్టారు. లేచి వెళ్ళి తలుపు తీశాను నేను. ఉమ్, ఉమ్, తలుపు తీశాను. ఉమ్, మా తాతయ్య కొల్లాయి గూడ కట్టుకుని, కొల్లాయి గుడ్డ అంటే తెలుసు కదా, ఆ, మోకాళ్ళ దాకా ఉంటుంది. ఉమ్. ఆ కొల్లాయి గూడ కట్టుకుని వాకిట్లో నుంచుని ఉన్నారు. ఆ. నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పటికి ఆయన పోయి చాలా రోజులైంది. సరే రా తాతయ్య అన్నాను. లోపలికి వచ్చారు. ఇద్దరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆయన ఏమనలేదు నాతో. ఏరా ఇంట్లో కుంకం లేదా అన్నారు. కుంకుమ లేదా? ఉన్నది తాతయ్య అని. మరి ఎందుకని వాడటం లేదు అన్నారు. అంతే ఆయన అడిగింది, ఇంకేం అడగల. తర్వాత మళ్ళీ ఆయన నాకు కనపడలా. నేను చేసిన పని ఏమంటే శ్రీచక్రానికి రోజు నేను అర్చన చేసేవాడిని, కుంకుమ వేసేవాడిని కాదు. మరి
విభూతితో కుంకుమ చేయాలి. వేయకుండా పూలు అక్షతలు పువ్వులు వేసేవాడిని నేను. అక్షతలు. శ్రీచక్రాన్ని ఎప్పుడు కూడా కుంకుమ సింధూరాలతో అర్చన చేయాలి అని శాస్త్రం చెప్తాను. తత కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగిన. కుంకుమ సింధూరాలతో కనుక శ్రీచక్రాన్ని అర్చన చేస్తే మీ కోరికలు తీరుతాయి. అందుకని సామాన్యంగా చూడండి, ఏ స్వామివారైనా ఏ పీఠాధిపతులు అయినా శ్రీచక్రాలు అందరికీ ఇచ్చి కూర్చోబెట్టి లలితా శాస్త్రం చదువుతూ కుంకుమ వేయండి అయ్యా, కుంకుమ వేయండి రా అని చెప్పేసి మీతో కుంకుమ వేయిస్తారు, మీ కోరిక తీరటం కోసం. అది సో ఆయన అడిగారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఆ మర్నాడు నుంచి నేను కుంకుమ వేయటం లేదు. వచ్చి సో చెప్పారు. అలా వాళ్ళు మాట్లాడతారు. కొన్నిసార్లు మనకి ఏదైనా అనుమానం వచ్చి మనం ఏం చేయాలి అనే విషయం మనకు కనుక తెలియకపోతే వాళ్ళు చెప్తారు, నువ్వు ఇలా చేయండి, మీకు సెట్ అవుతుంది. అసలు వాళ్ళు గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు లేకుండా మనం ఏం చేయలేమమ్మా. హ్మ్. హ్మ్. అది ఒక మంత్రశాస్త్రంలోనే కాదు, మామూలు చదువులో కూడా అంతే కదా. గురువు గారు మన మీద అపారమైనటువంటి ప్రేమ ఖచ్చితంగా. కనుక ఉన్నట్లయితే చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తాడు. అవును. కాబట్టి గురువు అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఒక త్రి విద్యలోనే కాదు, మీరు ఏ విద్యలోకైనా వెళ్ళండి, గురువు గారు ఇంపార్టెంట్. మరి గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలండి? గురువు వినయంగా ఉంటాము, ఆ, నేర్చుకోవాలి అనే ఉత్సాహం ఉంటుంది ఖచ్చితంగా. ఉమ్, ఉమ్. అయినప్పటికీ ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం ఎట్లా? గురువుని ప్రసన్నం చేసుకోవడం ఎలాగా అంటే, గురువుకు శుశ్రూష చేయాలి. ఆయన అడగకుండానే ఆయనకు కావలసినవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. మనకి చెప్పారు చూడండి, గురువింద వినరాదు కూడి చేయగరాదు, గురు శిష్యులకయ్యే కుక్కరాదు. ఆయన్ని ఎప్పుడూ కూడా మనం ఎదురు తిరిగి సమాధానం ఓకే. చెప్పకూడదు. ఆయన ఏం చెబితే అది. ఇప్పుడు మీ మంత్రము అంటే ఒక్క మాట. మంత్రము అంటే ఏమిటి అసలు? మాటే కదా మంత్రం. అంతేనండి. ఎవడో సినిమా కవి పాట కూడా రాసుకున్నాడు కదా, మాటే మంత్రం అని. అవునండి. మరి మాటే కదా మంత్రం. అంతే. మరి ఈ మాట మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే మంత్రం అయింది, మీరు మాట్లాడితే మంత్రం కాలేదా? ఏదైనా అంతే కదా. మరి ఏమిటి అందులో ఉన్నది? మరి ప్రెజెంటేషన్. ఎందుకని ఇక్కడ పని జరుగుతుంది? గురువు మీద ఉన్న నమ్మకం. ఇక్కడ మంత్రం గురువు మీద పనిచేస్తోంది. ఉన్న నమ్మకం. మంత్రం పనిచేస్తోంది అంటే అది మంత్రం యొక్క గొప్పతనం కాదు, గురువు యొక్క గొప్పతనం. అద్భుతం. అందుకే గురువు గనక కోపం వస్తే దాన్ని భగవంతుడు కూడా రక్షించలేడు, నువ్వు నాశనం అయిపోవటమే. కొంతమంది చెప్తూ ఉంటారు, మా గురువు యొక్క శాపం ఉన్నదండి, గురువు యొక్క కోపం ఉన్నదండి, శాపం ఉందండి, అందుకే మేము రాణించలేకపోయాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు కొంతమంది. దానికి కారణం ఏంటంటే ఏదో ఏదో పని చేశారనమాట వాళ్ళు. దాని నివృత్తి మార్గం ఏమిటండి? దానికి ఏదో మార్గం ఉండాలి కదా. అంటే చేసేసాం, తప్పై జరిగిపోయింది. ఇంకేం లేదు, గురువు గారే మళ్ళీ ప్రస్థానం కావాలి. ఇంకా మీకు అసలు మీ అధోగతి పాలే. గురువు గనక కాదు అని అన్నాడు అంటే అధోగతి పాలే. మరి ఇలాంటివి జరుగుతాయా? జరుగుతాయి. చాలా వెరీ వెరీ రేర్. ఇవాళ రేపు మనం చూస్తున్నామండి, ఇంత ఫాస్ట్ యుగంలో ఆయన చెప్పపోతే ఏంటి, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని చాలా ఈజీగా బట్టలు మార్చేసినట్టు గురువులను మార్చేస్తున్నారు. దానికే నేను చెప్తాను. ఆ, ఇప్పుడు నా దగ్గర పూర్వదృష్టి తీసుకున్నాడు ఒకతను. ఆ, దాంతో అతను ఎందుకనో ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. అతను యాక్చువల్గా అతను ఒక నాన్ బ్రాహ్మణ్ కూడా నేను పూర్వదృష్టి ఇచ్చేసాను, నేను ఇచ్చేస్తాను. అలా ఇచ్చినప్పుడు వాడు బయట జనాన్ని నమ్మిస్తున్నాడు, నేను బ్రాహ్మణ్ని అని చెప్పుకుని బ్రాహ్మణ్స్ చేసే పనులు వాడు చేస్తున్నాడు. అంటే ఏంటి? అంటే ఇప్పుడు గుళ్ళో అర్చకత్వం చేస్తున్నాడు, బ్రాహ్మణ్ని అని చెప్పుకొని చేస్తున్నాడు. నాకు తెలిసింది, అరే నాన్న నువ్వు బ్రాహ్మణ్ అని చెప్పుకోక, నువ్వు నాన్ బ్రాహ్మణ్ అర్చకత్వం చేయకూడదని ఏం లేదు కదా, నీ క్యారెక్టర్ చెప్పుకో, తప్పేంటి? అలాగే ఈ హోమాలకి వాటికి ఇవి చేయించడం, ఈ పౌరోహిత్యం వాటికి కూడా నేను చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. నేను చెప్పాను, నువ్వు బ్రాహ్మణ్ అని చెప్పి అబద్ధం చెప్పి మొత్తం చేయక, నువ్వు చెప్పు నేను ఫలానా అని చెప్పు, నాకు ఇవన్నీ వచ్చు అని చెప్పు, నువ్వు చేసుకో. ఆయన కర్ణుడి వృత్తాంతం చదవలేదా? అదే కదా. ఇప్పుడు సరే వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి కామాఖ్యకి వెళ్ళాడు. నేను ఒకసారి కామాఖ్యకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాడు నాకు. ఓకే. గత సంవత్సరం కాలంగా అక్కడ ఉంటున్నాడు. అక్కడ ఉంటూ ఏదో కొన్ని దివ్య శక్తుల కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, సాధన చేస్తున్నాను అన్నాడు. వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే వాడు అప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, నేను నా నోట్తో ఏదన్నా అంటే అయిపోతుంది సార్. వెరీ గుడ్, చాలా బాగుంది, నేను ఇంకేమనలేదు. వాడే మళ్ళీ ఆపుకోలేక, నేను ఎవరినైనా నువ్వు చావు అని అంటే వాడు చచ్చిపోతాడు సార్ అన్నాడు. నేను కూడా ఆశ్చర్యపోయాను, అవునా అన్నాను. అవునండి అన్నాడు. అయితే ఇది ఒకసారి అను అన్నాను. ఎవరు నన్ను అంటే, నేను ఉన్నాను కదా, ఇంకోళ్ళు ఎవరు ఎందుకు, నేను ఉన్నాను కదా, నేను పోతే పోయాను, నాకేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అను, ఒక్కసారి చూస్తాను అన్నా నేను. అన్నాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, వాడేం మాట్లాడలా. ఆ తర్వాత సాయంత్రం మేమేదో అక్కడ హోమం చేసుకోవటానికి, మేమే హోమం చేసుకోవటానికి పర్మిషన్ కావాలి అంటే
ఆఫీస్‌లో డబ్బులు కట్టాలని అక్కడికి వెళ్ళాం. మాతో పాటు వీడే తీసుకెళ్ళాడు మమ్మల్ని. అక్కడ వాళ్ళు వీడిని బయటికి గెంటేశారు. ఆఫీస్‌లో వాళ్ళు వీడిని బయటికి గెంటేశారు. ఏమిటి అన్నాను. నాకేమో వాళ్ళేమో హిందీ చెప్తాను. నాకు హిందీ రాదు. వాళ్ళకి తెలుగు రాదు. ఏంటయ్యా పరిస్థితి ఏమిటి అన్నాను. రీసెంట్ గా ఎవరినో గెంటేసిన వృత్తాంతం విన్నాం మేము. ఆయన ఏదో ఆయన ఈయనేనా ఆయన కాదు. కదా? ఆయన ఆయన ఈయన కాదు. ఏమిటో అందరినీ గెంటేస్తున్నారు మన తెలుగు ఆ వాళ్ళు. గెంటేసినటువంటి ఈ గెంటి వేయబడ్డటువంటి ఆయన వేరే ఆయన ఆయన తర్వాత మాట అలాగే సరే గెంటేస్తే సరే ఎందుకు గెంటేశారు. గెంటేశారు అసలు? ఏమిటి ఎందుకు గెంటేశారు అన్నాను. ఆ, వాడు చాలా పాడు పనులు చేశాడు సార్ ఇక్కడ. ఆ, వాడి గురించి మీకు తెలియదు. మీ దగ్గరికి మాకు రానియద్దు అన్నాడు. హ్మ్. అని ఎదురు మాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. వాడు కనుక వచ్చి కూర్చుంటే మిమ్మల్ని కూడా హోమం చేయనీయం అన్నారు. సరే వీడు సాయంత్రం మేము అమ్మవారి దరిదాపుల్లో ఇలా అమ్మవారు ఉంటే ఇక్కడ కూర్చొని ఏదో మేము పారాయణం చేసుకుంటూ ఉన్నాం. నన్ను తెలిసినటువంటి వాళ్ళంతా వచ్చి నా చుట్టూ కూర్చొని ఏదో మాట్లాడతాం. వీడు వచ్చాడు కూర్చున్నాడు. కూర్చొని ఇప్పుడు ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. బాబా నాకు ఇట్లా అవమానం జరిగింది. ఇప్పుడు వాడు చచ్చిపోవాలి. ఆ చచ్చిపోవడానికి నేనేం చేయాలి అని వీడు వచ్చేయరని హిందీలో అవతల వాడిని అడుగుతున్నాడు. పొద్దునేమో నా నోటితో ఏం చెప్తే అంటే వాడు అయిపోతున్నాడు. చచ్చిపోతాడని చెప్పాడు. ఇప్పుడు ఏం లేదు వాడు ఏం చేస్తే వాడు చస్తాడు అని అడుగుతున్నాడు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమీ తెలీదు. చాలా మందికి వాళ్ళ మంత్రశాస్త్రంలో మాకు తెలుసు అని చెప్పుకునే వాళ్ళకి చాలా మందికి ఏమీ తెలియదు. తెలిసినట్టుగా అనేకమైన వాడు పోజు కొడుతూ ఉన్నారు తప్పించి అంతకని నేను లేదు. అసలు నిజంగా తెలిసిన వాళ్ళు ఎంత కామ్ గా వాళ్ళు ఉంటారు అసలు ఏం అసలు మాట్లాడరు. ఏమీ మాట్లాడకుండా ఎవరన్నా వస్తే వాళ్ళు ఏమైనా చేయిస్తారో లేకపోతే మానేస్తారు అంతే తప్పించి ఏముండదు. ఆ. వీళ్ళు మాత్రం మేము అది చేయిస్తాం ఇది చేయిస్తాం. ఆయన ఒక ఆయన మీకు తెలిసే ఉంటుంది. బంగారపు శ్రీచక్రం నేను తయారు చేయించేస్తాను అని 10 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత ఆయన కలిసి జంప్ అయిపోయాడు. సరే వెంటనే పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు, తీసుకెళ్ళి లోపలేశారు. ఇలాంటి వాళ్ళే ఎక్కువైపోయారు. ఉమ్, సరే అది పరిస్థితి.